డాన్స్ చేయటం వల్ల ఎన్నో లాభాలున్నాయి. కానీ డాన్స్ చేయాలంటే చాలా మంది సిగ్గుపడుతుంటారు. కానీ సిగ్గు వదిలేసి చిందేస్తే ఎన్నో లాభాలు కలుగుతాయి. రకరకాల డాన్సులతో రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. బరువు తగ్గవచ్చు. మీరు సంతోషంగా డాన్స్ చేస్తూ బరువు తగ్గొచ్చు. డాన్స్ చేయటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే చాలా క్యాలరీలు ఖర్చవుతాయి. దీనివల్ల సులువుగా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. అందుకే డాన్స్ ను ఫిట్నెస్ లో భాగంగా రోజువారీ అలవాట్లలో చేర్చుకుంటే శరీరంలో అదనపు కొవ్వు కరుగుతుంది. అంతేకాదు డాన్స్ చేసేటప్పుడు వచ్చే మ్యూజిక్ మనసును ఉల్లాసపరుస్తుంది. బ్యాలెట్ డాన్స్. ఈ డాన్స్ శరీరానికి మంచి షేప్ ఇస్తుంది. అలాగే అవయవాలు బాగా సాగుతాయి. ఇందులోని భంగిమలు చాలా వరకు యోగాసనాల్లానే ఉంటాయి. డాన్స్ చేసేటప్పుడు పెట్టే ఏకాగ్రత శరీర భాగాలు సులువుగా కదిలేలా చేస్తుంది. దాంతో శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది. పోల్ డాన్స్. పోల్ ఎక్కడం, దానిపై తిరగడం వల్ల శరీరంలో అవయవాలు కదులుతాయి. క్యాలరీలు అధిక సంఖ్యలో ఖర్చవుతాయి. ప్రతిరోజు అరగంట సేపు పోల్ డాన్స్ చేయటం వల్ల అనేక లాభాలున్నాయి. ఇది జిమ్ములో 20 నిమిషాలు శ్రమ పడినంత ఫలితాన్ని ఇస్తుంది. ఫ్రీ స్టైల్ డాన్స్. ఈ రకమైన డాన్స్ భంగిమలు శరీరాన్ని స్వేచ్ఛగా కదిలేలా చేస్తాయి. శరీర కదలికల కోసం అటు డాన్స్ లో ప్రత్యేకంగా స్టెప్స్ ఉండవు. ఎలా కావాలంటే అలా డాన్స్ చేస్తూ ఉండడమే దీని ప్రత్యేకత. ఈ ఫ్రీ స్టైల్ డాన్సింగ్ శరీర బరువును తగ్గించడమే కాదు, అవయవాలను తేలికగా చేస్తుంది. ఈ డాన్స్ ని పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని ఇంట్లో కూడా చేయవచ్చు. కాకపోతే బీట్ మాత్రం వేగంగా ఉండాలి. అప్పుడే డాన్సింగ్ బాగా సాగి త్వరగా క్యాలరీలు కరుగుతాయి. ఇలా ప్రతిరోజు కనీసం అరగంట సేపు చేయాలి. బెల్లీ డాన్స్. పొట్టను ఆడిస్తూ లేదా శరీర దిగువ భాగాలను కదిలిస్తూ ఈ డాన్స్ చేయాలి. దీనివల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. అలాగే పొట్ట, పిరుదుల్లో ఉండే అధిక కొవ్వు కూడా కరుగుతుంది. కాబట్టి శరీర దిగువ భాగానికి వ్యాయామం కావాలనుకుంటే ఈ డాన్స్ ప్రయత్నించాలి. దీన్ని వీడియో చూసి లేదా డాన్స్ స్కూల్ తరగతుల్లో ఎవరికి వాళ్ళు సాధన చేయొచ్చు. దీనివల్ల శరీరం తేలికై ఫిట్ గా ఉంటారు.